వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుగల్ ఫ్రీ క్రియేషన్. ఈ రోజు మనం చూడబోతున్న సినిమా పేరు అన్జస్ట్. ఇది ఒక కొరియన్ సినిమా. ఈ సినిమాలో మంచి వాళ్ళు ఎవరు ఉండరండి, అందరూ బ్యాడాస్లే. ఎత్తుకు పై ఎత్తులు వేసుకొని మనల్ని పూలిస్ చేస్తుంటారు అనమాట. నార్మల్గా ఒక సీరియల్ కిల్లర్ని పట్టుకోవాలంటే పోలీస్ హీరో ఏం చేస్తాడు? రాత్రింబగలు ఇన్వెస్టిగేట్ చేసి ఆ నేరస్తుని పట్టుకుంటాడు. కానీ ఇక్కడ ఈ సినిమాలో హీరో ఒక ఫేక్ గర్ని, ఒక అమాయకుని పట్టుకొని కేసు క్లోజ్ చేయిస్తాడు. దాని నుంచి ఎన్నో పిట్టకథలు, ట్విస్టులు. ఏంట్రా మనం చూస్తున్నాం ఈ సినిమా అనిపిస్తుంది, కానీ ఇస్తాడండి చివరిలో ఎండ్లో ట్విస్ట్. మైండ్ బ్లాక్ అయిపోయి బ్లాంక్ అయిపోతాం అనమాట. ఇక డీటెయిల్స్ అవసరం లేకుండా స్టోరీ నెరేషన్ లోకి వెళ్ళిపోదాం. కథలోకి పరకాయ ప్రవేశించేద్దాం రండి. ఇది మీ సుగల్ ఫ్రీ క్రియేషన్ ఛానల్. సినిమా ఓపెన్ చేస్తే కొరియాలో ఒక సిటీలో స్కూల్ అమ్మాయిలను మాత్రం సెలెక్ట్ చేసుకొని మర్డర్ చేస్తూ ఉంటాడు సీరియల్ కిల్లర్. ఇప్పుడు లేటెస్ట్ గా ఒక అమ్మాయిని చంపి ఆ శవాన్ని నదిలో పరేస్తాడు. పోలీసులు అందరూ కూడా అక్కడ గుమిగూడతారు. ఇప్పుడు ఈ పోలీసులు కిల్లర్ ని పట్టుకోలేకపోతున్నారని చెప్పేసి పబ్లిక్, మీడియా మాత్రమే కాదు, దేశ ప్రధాని ప్రెస్ మీట్ లో పోలీసు డిపార్ట్మెంట్ అసమర్థతని చివాట్లు పెట్టి తిరుగుతూ ఉంటాడు. ప్రెజర్ ఎక్కువైపోయినటువంటి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎమోషనల్ అయిపోయి ఒక సస్పెక్ట్ ని చేసి పట్టుకుంటారు. ఆ సస్పెక్ట్ చేతిలో కూడా గన్ ఉంది. వాడు అంటాడు భయంతో, నన్ను అనవసరంగా కేసులు ఇరికించకండి, నేను ఆ మర్డర్ చేయలేదని మొత్తుకుంటాడు. కానీ మన పోలీసులు తొందరపడిపోయి ఆ సస్పెక్ట్ ని షూట్ చేసి చంపేస్తారు. సో అనుమానపడ్డ ఒక్క సస్పెక్ట్ కూడా చనిపోయాడు. దీంతో డిపార్ట్మెంట్ ఆ పై అధికారులు ఆ రెస్పాన్సిబుల్ అధికారిని బాగా చివాట్లు పెడుతూ ఉంటారు అన్నమాట, క్లాస్ పీకుతారు అనమాట. దానికి బాధ్యత ఇస్తున్నటువంటి ఆఫీసరు, ఈ కేసుని డీల్ చేయగల ఆఫీసర్ ఒకటే ఉన్నాడు. అతను పెద్ద తోపు అని చెప్పేసి హీరో గురించి పెద్ద బిల్డప్ ఇచ్చి చెప్తారనమాట. అచ్చం మన తెలుగు కమర్షియల్ సినిమా చూసినట్టుగా లేదు. ఇప్పుడు యాజ్ యూజువల్ హీరో ఇంట్రడక్షన్ ఉంటుంది. హీరోకి ఒక టీం ఉంటుంది, ఒక పెద్ద ఆఫీస్ కూడా ఉంటుంది. హీరోయిన్ టీము ఒక పేరు మోసిన విలని ఒక కంపెనీ మీదకు రైడ్కి వెళ్తారు. అంటే రైడ్ అంటే ఈడీ రైడ్, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కాదండి, సిబిఐ రైడ్ లేదు అనుకోండి. అందరినీ పట్టుకుంటారు, సీజ్ చేస్తారు. ఆ కంపెనీ ఓనరు హీరో దగ్గరికి వస్తారనమాట. ఇద్దరికి ఆల్రెడీ పరిచయం ఉన్నట్టుగా ఉంది. ఇది ఏమైనా న్యాయమా హీరో గారు? మొన్నే మీ సిస్టర్ హస్బెండ్ నా దగ్గరకు వచ్చి మీ పేరు చెప్పి డబ్బు అడిగాడు, మాట్లాడకుండా మీ బావ అకౌంట్ లోకి డబ్బు నేను ట్రాన్స్ఫర్ చేశాను, అలాంటిది ఇప్పుడు మీరు ఇలా మా మీద రైడ్ చేయడం ఏంటి అని చెప్పేసి హీరోని అడుగుతాడు. అదే ఇది అనే రీతిలో వాడిని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు హీరో. ఇప్పుడు హీరో వాళ్ళు అరెస్ట్ అయినటువంటి చైర్మన్ జైల్లో ఉంటాడు. ఇందాక చూసిన వాడు ఏంటంటే ఓనర్, ఇప్పుడు జైల్లో ఉన్నది ఏంటంటే చైర్మన్ అనమాట. అతను జైల్లో ఉన్నాడు. అక్కడికి ప్రాసిక్యూటర్ వస్తాడనమాట. నిజానికి ప్రాసిక్యూటర్ గవర్నమెంట్ కి సపోర్ట్ చేయాలి, వాదించాలి, కానీ ఇతను కరప్టెడ్ అనమాట, బ్యాడ్ ప్రాసిక్యూటర్. ఎంత బ్యాడ్ తెలివైన వాడు అంటే అక్కడ వాళ్ళు మాట్లాడుకునే మాటలు రికార్డ్ అవ్వకుండా ఆ టేప్ ని ఆఫ్ చేస్తాడు. ఇప్పుడు డీల్ మాట్లాడుకుంటారు. ఈ చైర్మన్ కి ఏంటంటే ఆ బయటకు వచ్చి అరెస్ట్ చేసినటువంటి ఆ హీరో మీద పగ తీర్చుకోవాలని ఆవేశపడిపోతుంటాడు. వాళ్ళని ఎలాగైనా సరే మీరు ఇరికిచ్చి నాకు అప్పచెప్పాలి అని చెప్పేసి ఆ ప్రాసిక్యూటర్ కి ఎంత డబ్బు అయినా సరే ఇస్తానని చెప్పి చెప్తాడు. ఆ ప్రాసిక్యూటర్ కూడా అలాగే చేస్తానని చెప్పేసి ప్రామిస్ చేస్తాడు. యాక్చువల్గా ఏంటంటే ఈ చైర్మన్ కి జరిగిన డ్యామేజ్ బ్యాక్ స్టోరీ ఏమిటంటే, ఈ చైర్మన్ అరెస్ట్ అవ్వకముందు గవర్నమెంట్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం ఓకే చేశారు. ఇప్పుడు ఈ హీరో వల్ల అరెస్ట్ అయ్యాడు ఈ చైర్మన్. సో ఆ ప్రాజెక్టు ఈ చైర్మన్ చేతిలో నుంచి ఓనర్ షిఫ్ట్ అయిపోయింది అనమాట. అది అసలు రివెంజ్ కారణం. అందుకే హీరో మీద వెంజెస్ తీర్చుకోవాలని హాట్ గా ఉన్నాడు విలన్ చైర్మన్ అనమాట. ఇప్పుడు కట్ చేస్తే హీరో పోలీస్ స్టేషన్కి వస్తాడు. అక్కడ జరగాల్సిన పంచాయతీ కంటే కొత్త సెటిల్మెంట్ జరుగుతుంటుంది అనమాట. హీరోకి 3 సంవత్సరాల నుంచి కూడా ప్రమోషన్ రాలేదు. ట్రాక్ రికార్డ్ వల్ల కాదు, డిగ్రీ లేకనమాట, అంటే చదువుకోలేదు పెద్దగా. ఇంకో వ్యక్తికి డిగ్రీలు, లాబియింగ్ వల్ల ప్రమోషన్ వస్తుంది. అది గ్రడ్జు హీరోకి ఒక విధంగా చెప్పాలంటే. ఇప్పుడు ఆ ఇద్దరు కలుస్తారనమాట. మాట పెరిగి హీరో అవతల కొలిగిని కొట్టవలసి వస్తుంది, కొడతాడు. దీనికోసమే వెయిట్ చేస్తున్నట్టుగా ఇంటర్నల్ అఫైర్స్ వాళ్ళు వాళ్ళిద్దరిని కంట్రోల్ చేస్తారు. హీరో మీద కేసు ఫైల్ చేస్తారు. ఇప్పుడు లోపల తీసుకెళ్లి డీల్ మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఆ డీల్ ఏంటంటే, నువ్వు కంపెనీ ఓనర్ దగ్గర డబ్బులు తీసుకున్నట్టు మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, అలాగే సాటి పోలీసు మీద చేయి చేసుకున్నావు, ఇలాంటివి చాలా అభియోగాలు నీ మీద ఉన్నాయి, మేము చెప్పినట్టు గనక ఈ కొత్త కేసులో నువ్వు హ్యాండిల్ చెయ్యాలి అని చెప్పేసి బెదిరిస్తారనమాట. ఈ సీక్వెన్స్ అంతా ఏంటంటే ఆ పోలీస్ అధికారి స్క్రిప్ట్ ప్రకారంగానే హీరోని ఇలా ఇరికించి బెదిరించి తన కేసుని డీల్ చేయడానికి ఒప్పించడానికి ఆ పని చేశారనమాట. ఇప్పుడు నెక్స్ట్ కట్ చేస్తే హీరో అని టీము చాలా డల్గా ఒక హోటల్లో ఉండగా ఇప్పుడు ఆ పోలీస్ పై అధికారి వచ్చి ఆ టీం అందరినీ బయటకు పంపించి హీరోతో
సోలోగా మాట్లాడతాడు. నీకు ప్రమోషన్ రావాలన్నా, ఈ అభియోగాల నుంచి, ఈ కేసు నుంచి నువ్వు ఫ్రీ అవ్వాలన్నా ఈ 2 పనులు చెయ్యాలి. ఒకటి, సస్పెక్ట్ అనుకుని మన వాళ్ళు ఒక కామన్ మ్యాన్ ని చంపేశారు. ఆ శవాన్ని నువ్వు గుట్టు బయట కాకుండా నువ్వు డిస్మిస్ చేయాలి. అలాగే రెండో పని ఏంటంటే, ఈ సీరియల్ కిల్లర్ నిద్ర లేకుండా చేస్తున్నాడు, పరువు తీసేస్తున్నాడు పోలీస్ డిపార్ట్మెంట్ ని. వాడెవడో సీరియల్ కిల్లర్ ని ఒరిజినల్ వాడు ఎవడో మనకు అనవసరం. ఎవడో ఒక ఫేక్ గానో డూప్లికేట్ గానో అరెస్ట్ చేసి ఆ సీరియల్ కిల్లర్ యొక్క ఫైల్ ని క్లోజ్ చేయాలి అని చెప్పేసి డీల్ పెడతారనమాట ఈ పోలీస్ అధికారి. సో హీరో తప్పక ఒప్పుకుంటాడనమాట. అలా ఒప్పుకునేలాగా సీన్ క్రియేట్ చేశాడు పై అధికారి. ఇప్పుడు ఆ పై అధికారి చెప్పినటువంటి ఫస్ట్ పని కోసం హీరో సోలోగా దిగాడు అనమాట. తన టీమ్ ని ఎవరిని కూడా రంగంలో దింపకుండా సస్పెక్ట్ అనుకుని చంపిన శవాన్ని అతడి చేతిలోని రివాల్వర్ ని హీరోకి ఇస్తారనమాట. ఆ శవాన్ని పెట్టి ఆ కారుని క్రష్ చేయిస్తాడు. కానీ ఆ రివాల్వర్ మాత్రం ఎవరికీ తెలియకుండా తన దగ్గర అవసరానికి పనికొస్తుందని చెప్పేసి పెట్టుకుంటాడు హీరో. ఇప్పుడు ఇదంతా కూడా సీక్రెట్ గా ఒక్కడే చేశాడు, తన టీంకి సంబంధం లేకుండా. ఇప్పుడు నెక్స్ట్ రెండో పని కోసం టీమ్ తో స్టడీ చేస్తుంటారనమాట. ఇది ప్రాసిక్యూటర్ చూసి షాక్ అవుతాడు. హీరోని ఇరికిచ్చి చైర్మన్కి ఇచ్చిన మాట నిలబెట్టుకుందామంటే ఇంత పెద్ద సీరియల్ కిల్లర్ కేసుని హీరోకి ఇచ్చి పెద్ద హీరోని చేశారు అని చెప్పేసి వాడు ఎలా డీల్ చేయాలని చెప్పేసి ఫీల్ అవుతుంటాడు ప్రాసిక్యూటర్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ కట్ చేస్తే హీరోయిన్ టీము ఆ సీరియల్ కిల్లర్ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూ స్టడీ చేస్తూ ఉంటారు అనమాట. ఒక 5గురిని ఫిల్టర్ చేసి చూస్తుంటారు. ఈ 5గురి మీద కొన్ని ఆధారాలు ఉన్నాయి. దీని ప్రకారంగానే 5గురిలో ఒకరిని అనుమానించి తొందరపడి పోలీసులు చంపేశారు. ఆ శవాన్ని వీడు ఆల్రెడీ క్రష్ చేశాడు. ఇప్పుడు మిగిలిన 4 మీద ఫోకస్ చేస్తారనమాట. ఆ 4లో ఒకడు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. ఇంకొకడు ట్రాన్స్జెండర్ గా ఆపరేషన్ చేసుకుని అమ్మాయిగా మారిపోయాడు. 3వ వాడు 3 సంవత్సరాల నుంచి జైల్లోనే ఉన్నాడు. సో ఇక 4వ వాడు డౌట్ఫుల్ గా ఉన్నాడు. వాడికి పెళ్ళయింది. భార్య ఒక మానసిక రోగి అనమాట. 5 సంవత్సరాల అమ్మాయి కూడా ఉందన్నమాట. మర్డర్స్ జరిగిన టైము డేట్ లో ఫ్యామిలీతో ఉన్నాడని భార్య సాక్ష్యం చెప్పింది. కానీ ఇంకో పాయింట్ లో వీడు తన క్లాస్మేట్స్ తో అమ్మాయిలతో బ్యాడ్ గా బిహేవ్ చేయడం, అబ్యూజ్ చేయడం వల్ల అప్పుడప్పుడు అరెస్ట్ అవ్వడం, జైలుకి వెళ్ళడం కూడా జరిగింది. ఆ చరిత్ర కూడా వీడికి ఉందన్నమాట. కానీ ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ అయిపోయాడు. ఈ మధ్య చాలా డీసెంట్ గా ఉంటున్నాడు. ఇప్పుడు ఇలాంటి వాడు సీరియల్ కిల్లర్ అని చెప్తే ఖచ్చితంగా అందరూ నమ్మేస్తారు. ఎందుకంటే వాడు ట్రాక్ రికార్డ్ అలా ఉంది కాబట్టి అని చెప్పేసి హీరో వీడినే సెలెక్ట్ చేసుకొని వీడిని ఇరికించాలని చెప్పేసి ఫిక్స్ అవుతాడు హీరో. ఇక్కడ మీరు ఒక విషయం గమనించారా? అసలు ఒరిజినల్ సీరియల్ కిల్లర్ ని పట్టుకోవడం మానేసి ఎవరిని పట్టుకుంటే నమ్ముతారు అని చెప్పేసి ఆలోచిస్తున్న హీరో అసలు వీడిని హీరో అని అనిపించట్లేదు. కాకపోతే ఇప్పుడు వాళ్ళ ఒరిజినల్ పేరు ఏదో పెట్టాలంటే ఇప్పుడు వాళ్ళ కొరియన్ పేరు, జపాన్ పేరు ఏదో ఉంటది. అది మీరు చెప్పాలంటే ప్రతిసారి కూడా చిరాగ్గా ఉంటుంది. అందుకని హీరో అనిపిస్తుంది అనమాట. కానీ స్టోరీ మాత్రం కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. సరే కంటిన్యూ చేద్దాం. హీరో ఒక పక్కగా ఒక కిల్లర్ గా ఎవరిని నమ్మించాలని ప్లాన్ చేస్తుంటే అటుపక్క ఆ జైల్లో ఉన్నటువంటి చైర్మన్ కి ఆ మాటిచ్చిన ప్రాసిక్యూటర్ హీరోని అబ్జర్వ్ చేయమని ఒక టీంని పెడతాడు, ఒక వ్యక్తిని పెడతాడు. ఇలా ప్రాసిక్యూటర్ టీమ్ లోని వ్యక్తి హీరోని ఫాలో చేస్తుండగా హీరో కనిపెట్టి వాడిని కొట్టి నిలదీసి అడగ్గా ప్రాసిక్యూటర్ పంపించాడని చెప్పేసి హీరో తెలుసుకుంటాడనమాట. ఇప్పుడు ఇంకో పక్క ఆ చైర్మన్ ప్రాసిక్యూటర్ కి డబ్బు మీద డబ్బు ఇచ్చి హీరోని ఫినిష్ చేయమని ప్రెజర్ పెడుతూ ఉంటారన్నమాట. హీరో ఒకరిని కిల్లర్ గా నమ్మించాలని అనుకున్నాడు కదా, వాడు దానికి ఒప్పుకోవాలి కదా. ఒప్పుకునేలా చేయటం కోసం కంపెనీ ఓనర్ ని కలుస్తాడు అనమాట. ఇప్పుడు ఎవడైతే కిల్లర్ అనుకున్నావో వాడిని ఒక అమాయకుడు అని మనం పేరు పెట్టి పిలుచుకుందాం. ఇప్పుడు కంపెనీలో జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్ డీల్ చేసేది మన యాంటీ హీరో గారు కదా, అంటే హీరోనే. సో కంపెనీ ఓనర్ ని బెదిరించి ఆ అమాయకుని ఒప్పించాల్సిన నువ్వే, లేకపోతే కొత్తగా నీకు వచ్చే ఆ గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ యొక్క ప్రాజెక్టు ఆగిపోతుంది అని చెప్పేసి హీరో ఆ ఓనర్ ని బెదిరిస్తాడు. సో ఓనర్ కి తల తిరిగిపోతుంది. కానీ తప్పదు, హీరో చెప్పాడు కాబట్టి ఎలా ఒప్పించాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఇప్పుడు హీరో తనను ఫాలో చేసేటువంటి వాడి ద్వారా ప్రాసిక్యూటర్ ని తెలుసుకున్నాడు కదా, ఆ ప్రాసిక్యూటర్ కి ఫోన్ చేస్తాడు హీరో. నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నావో నాకు అనవసరం, కానీ ఈసారి కనుక దొరికితే గనక రిపీట్ అయితే మాత్రం కథ వేరేలా ఉంటుందని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడు ప్రాసిక్యూటర్ కి. ఇప్పుడు నెక్స్ట్ కట్ చేస్తే ఆ ఓనర్ గారు ఆ అమాయకుని ఎలా కిల్లర్ గా ఒప్పించాలి అని చెప్పేసి స్పాలో ఆలోచిస్తుంటే అక్కడికి చైర్మన్ తన గ్యాంగ్ తో వస్తాడు. ఈ చైర్మన్ జైల్లో నుంచి ఎలా బయటకు వచ్చాడని అడగండి, ఎందుకంటే బెయిల్ మీద వచ్చాడేమో. మొత్తానికి ఇద్దరూ కలిసి ఆ అమాయకుని కిల్లర్ గా ఒప్పించాలి, లేకపోతే హీరో గారి వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి డిసైడ్ అవుతారు. ఇప్పుడు దానికి తగ్గట్టుగా ఆ అమాయకుని కిడ్నాప్ చేస్తారు. ఒక చెత్త డంపింగ్ దగ్గర వాడిని పట్టుకొని ఒప్పుకోమంటారు.
ఫ్యామిలీ ఉన్నవాడిని సార్. నేను ఒప్పుకుంటే ఉరిశిక్ష వేసి నన్ను చంపేస్తే నా పెళ్ళం పిల్లలు అనాథలు అయిపోతారు సార్, నేను ఒప్పుకోను సార్ అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ అమాయకుడు. దానికి ఆ ఓనర్ విలన్ గాడు అంటాడు, ఓరోరు అమాయకుడా, పిచ్చమాయకుడురా నువ్వు ఉరిశిక్ష వరకు వెళ్ళిపోతున్నావేంటి? జనరల్ నాలెడ్జ్ ఎక్కువైపోయింది బాగా, అంతవరకు మేము ఎందుకు వెళ్ళనిస్తావురా? ఇదిగో ₹1,00,00,000 చెక్కు మీ ఫ్యామిలీకి నువ్వే ఇచ్చేసి పోలీస్ స్టేషన్కి వెళ్దు కానీ, జైలుకి వెళ్దు కానీ. ఇక నువ్వు జైలుకి వెళ్తే వినిపించడానికి సూపర్ లాయర్ని నేను పెడుతున్నాను, వాడి దగ్గర నువ్వు జస్ట్ ఒక మానసిక రోగి, మెంటల్ అని చెప్పేసి ఒప్పుకుంటే చాలు, నిన్ను విడుదల చేసేస్తా. అంతే, చట్టం న్యాయం మన కోసమే ఉన్నాయి, అర్థమైందా? డబ్బులు అలా పడేస్తాం, నువ్వు జస్ట్ ఇలాగా నువ్వు సీరియల్ కిల్లర్ అని చెప్పేసి ఒప్పుకో అని చెప్పేసి వాడికి ప్రెజరిస్తారు. ఫైనల్గా అమాయకుడు ఒప్పుకుంటాడు పాపం. దీంతో అమాయకుడిని సీరియల్ కిల్లర్ అని చెప్పేసి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. మొత్తానికి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయి అనుకుంటే అబ్బే ఇప్పుడే అసలు కథ స్టార్ట్ అవుతుందండి. ఇంత చేసినటువంటి ఓనర్ విలను తన అసలు క్యారెక్టర్ని ఓపెన్ చేసి హీరోను ఒక స్లేవ్ లాగా, బానిసలాగా ఆడుకుంటూ ఉంటాడనమాట. చైర్మన్ బతుకున్నంతకాలం ఇలాగే ఉంటుందని చెప్పేసి ఆ చైర్మన్ వేసేయాలని చెప్పేసి మన ఓనర్ గాడు అనుకుంటాడు. అంచేత చైర్మన్ని మర్డర్ చేస్తున్నానని చెప్పి డైరెక్ట్గా హీరోకే చెబుతాడు ఆ విలన్ గాడు, ఓనర్ విలన్ గాడు. సో గోల్ ఫార్స్ ఉంటారు చైర్మన్, అక్కడ ప్రాసిక్యూటర్ కూడా ఉంటాడనమాట. ప్రాసిక్యూటర్తో ఆ చైర్మన్ హీరోని ఎలా చంపాలి, ఎలా ఇరికించాలి, ఎంతవరకు వచ్చింది ప్లాన్ అని చెప్పేసి ఆ ప్రాసిక్యూటర్తో చెబుతూ ఉంటాడు. ఇదంతా కూడా మన ఓనర్ గ్యాంగ్ వాళ్ళు రికార్డ్ చేస్తుంటారు. ఇప్పుడు ఎందుకంటే ఆ చైర్మన్ని చంపడానికి వచ్చాడు కదా, వాడు వచ్చి డైరెక్ట్గా రికార్డ్ చేసిన తర్వాత ఆ దారుణంగా చైర్మన్ని అందరి ముందు మర్డర్ చేస్తాడు. ఇదంతా చూసిన ప్రాసిక్యూటర్ మనకెందుకు వచ్చిందిరా గొడవ అని చెప్పేసి వాడు సైలెంట్గా ఎస్కేప్ అయిపోతాడు. నెక్స్ట్ ఓపెన్ చేస్తే సీరియల్ కిల్లర్ స్థానంలో అరెస్ట్ చేసినటువంటి అమాయకుడి కేసుని గవర్నమెంట్ లీగల్ టీంలో మీటింగ్ పెడతారనమాట, ఎవరు వాదించాలని చెప్పేసి. సో ఇప్పుడు అందులో ఆ కేసుని వాదించమని మన ప్రాసిక్యూటర్కే ఆ చీపు అప్పచెప్తారు. అది విని ప్రాసిక్యూటర్ బిత్తరపోతాడు. ఆల్రెడీ హీరోకి తనకి మధ్య పెద్ద వార్ జరుగుతుంది. ఇప్పుడు ఈ సీరియల్ కిల్లర్ కేసుని డీల్ చేసిన హీరోకి నాకు మధ్య దీంతో ఏం జరుగుతుందో అని చెప్పేసి అనుకుంటూనే టేకప్ చేస్తాడు. తప్పకుండా టేకప్ చేసి తీరాలి, చీప్ చెప్పాడు కాబట్టి. ఇప్పుడు ఆఫీస్కి వచ్చినటువంటి ప్రాసిక్యూటర్ ఇంకో షాక్ ఎదురవుతుంది. అదేంటంటే చనిపోయిన చైర్మన్తో డీలింగ్స్ పెట్టుకున్న ఆధారాలు, ఫోటోలు అన్నీ కూడా ఒక కవర్లో వచ్చాయి. ఇవి కూడా ఏంటంటే ఆ ఓనర్ విలన్ గాడు భయపెట్టడం కోసమే ప్రాసిక్యూటర్కి పంపించాడనమాట. ఇప్పుడు ఆ ప్రాసిక్యూటర్కి ఆ గొంతులో వెలక్కైపోయినట్టుగా అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే హీరో ఆ ఓనర్ గాడు విలన్ మీద అగ్గి మీద గుగ్గులమైపోతాడు అనమాట. ఎందుకంటే ఏదో అమాయకుని ఆ కేసులో సీరియల్ కిల్లర్గా ఒప్పించినందుకు రెచ్చిపోయి తన మీద ఆడుకోవడం చాలా కోపం వస్తుంది. దాంతోపాటు చైర్మన్ కూడా మర్డర్ చేశాడు, అది కూడా మేము మేనేజ్ చేయాలి అని చెప్పేసి ఓనర్కి వార్నింగ్ ఇద్దామని ఒక ప్లేస్కి రమ్మని హీరో పిలుస్తాడనమాట ఓనర్ని. ఇప్పుడు ఆ ఓనర్ వచ్చాక ఆ హీరో ఆ ఓనర్ని 4 తగిలిచ్చి ఏదో చిన్న హెల్ప్ చేసావని చెప్పి ఇంత బిల్డప్ చేస్తున్నావు, ఇంకోసారి ఇలా ఎక్స్ట్రాలు వేసావంటే చూసుకో అని చెప్పి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చి హీరో కారులో వెళ్ళిపోతాడు. ఆ ఓనర్కి క్లారిటీగా అర్థమైందనమాట, ఈ హీరో గాడు మనల్ని వెర్రిపప్పు అనుకుంటున్నాడు, నన్ను కెలికెళ్ళావు కదా హీరో, నా నిజమైన క్యారెక్టరు ఇప్పుడు చూపిస్తాను నీకు అని చెప్పేసి ఆ అమ్మాయికుడు ఫ్యామిలీకి ₹1,00,00,000 చెక్ ఇచ్చారు కదా ఫ్యామిలీకి. దీన్ని ఆ మానసిక రోగి వైఫ్ దగ్గరికి వెళ్ళి ఏవో మాయ మాటలు చెప్పి ఆ చెక్కు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు. అలాగే లాయర్ని కూడా పెడతానని చెప్పాడు కదా ఆ కేసు వాదించడం కోసం, నిజంగా పెట్టాడు, ఇప్పుడు క్యాన్సిల్ చేశాడనమాట. దాంతో ఆ గవర్నమెంటు ఏదో నామకా వాస్తవాన్ని ఆ ప్రాసిక్యూటర్ తరపు నుంచి ఇంకొక లాయర్ని పెడతారనమాట. ఇప్పుడు ఆ లాయరు అమాయకుడి దగ్గరికి వచ్చాడనమాట. లాయర్ని చూసి ఆ అమాయకుడు, ఆ ఓనర్ గారు చెప్పారు కదా నేను మానసిక రోగిని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను, సెక్రటరీ దగ్గరికి ఎప్పుడు తీసుకెళ్తారు, ఎప్పుడు వెళ్దాం అని చెప్పేసి వాడు ప్రిపేర్ అయిపోయి అడుగుతుంటారనమాట. అది విని ఆ లాయరు, సైక్రాటిస్టా ముష్టి ఏదో 100-200 ఇచ్చినట్టు నాకు ఈ కేసు దిక్కుమాలిన కేసు ఒప్పుకున్నాను, అదేం లేదు పావయ్య అని చెప్పేసి పెద్దగా పట్టించుకోడు. ఇప్పుడు అమాయకుడికి కన్ఫర్మ్ అయిపోయింది, అర్థమైపోయింది ఈ ఓనర్ గారు నాకు టోపీ పెట్టాడు అని చెప్పేసి పెద్ద అడావిడి చేస్తాడు ఆ జైల్లో. ఆ ఓనర్ నన్ను మోసం చేశాడు, అతను పిలవండి, నేను కాదు, నేను ఒప్పుకోను, నన్ను ఇరికిచ్చారు అని చెప్పేసి అరుస్తుంటే పోలీసులు లోపల లాక్కెళ్ళిపోతారు. ఇప్పుడు ఇదంతా కూడా ఆ ప్రాసిక్యూటర్
వింటారనమాట. ఈ కేసుకి అమాయకుడికి ఓనర్కి సంబంధం ఏంటి అని చెప్పేసి ఆ ఓనర్ యొక్క ఫోన్ కాల్స్ రికార్డ్స్ని తీసుకురమ్మని చెప్పేసి తన అసిస్టెంట్కి చెప్తారనమాట. ఆ అసిస్టెంట్కి చెప్పిన తర్వాత ఈ ప్రాసిక్యూటర్ ఒక పార్టీకి వెళ్తారనమాట. ఆ పార్టీని నడిపిస్తుంది ఎవరో కాదు, ఈ ప్రాసిక్యూటర్ యొక్క మామయ్యే. అతను ఈ సొసైటీలో పెద్ద పలుకుబడి ఉన్నటువంటి మనిషి అనమాట, బడా మనిషి అనమాట. ఆ పార్టీ జరుగుతుండగా అక్కడికి ఇప్పుడు వాళ్ళ అసిస్టెంటు ఆ ఓనర్ యొక్క ఫోన్ కాల్ రికార్డ్ లిస్ట్తో వచ్చాడు. ఇప్పుడు ఆ రికార్డ్ లిస్ట్ని తీసుకొని వెళ్ళి ఆఫీస్ తీసుకెళ్ళి ప్రాసిక్యూటర్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తాడనమాట. చూస్తే దాంట్లో పెద్ద భయంకర నిజం బయటపడుతుంది. ఓనర్ వెనకాల హీరో ఉన్నాడని, ఆ అమ్మాయికుడు అరెస్ట్ అవ్వడానికి ముందే ఈ కాల్స్ లిస్ట్లో ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకున్నాడు. సో ఓనర్ ద్వారా హీరో ఈ అమ్మాయికుని అరెస్ట్ చేసి కేసు క్లోజ్ చేశాడని చెప్పేసి ఫుల్ క్లారిటీకి వచ్చాడనమాట ఈ ప్రాసిక్యూటరు. అది ఫైనల్గా కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఆ జైల్లో ఉన్నటువంటి అమాయకుడి దగ్గరికి ప్రాసిక్యూటర్ వచ్చి అడుగుతాడు. సో వాడేమో ఒప్పుకుంటాడు, నిజం చెప్తాడు, డబుల్ కన్ఫర్మ్ చేసుకుంటాడనమాట. ఇది వెళ్ళి ప్రాసిక్యూటర్ చీఫ్ దగ్గరికి వెళ్ళి హీరో గురించి అమాయకుడి గురించి జరిగిన విషయాలు చెబుతాడు. దానికి ఆ చీఫ్ అంటాడు, రే మనకెందుకురా, వాడిని అరెస్ట్ చేశారు, వాదించిన వారికి శిక్ష వేసేస్తే మన పని అయిపోతుంది, పో 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 వెళ్ళి పని చూసుకో అని చెప్పేసి అసలు పట్టించుకోకుండా ప్రాసిక్యూటర్ని పంపించేస్తాడు. కానీ అలా వదిలేస్తే ప్రాసిక్యూటర్ క్యారెక్టర్ మంచివాడైపోతాడు కదా, కానీ అలా మంచి క్యారెక్టర్ కాదే ప్రాసిక్యూటరు. సో ఇప్పుడు ఆ ప్రాసిక్యూటర్ ఒక రిపోర్టర్కి విందు మందు పొందు ఇచ్చి న్యూస్లో పోలీసులు ఒక అమాయకుడిని సీరియల్ కిల్లర్గా ఒక ఫేక్ అరెస్ట్ చేశారని చెప్పేసి ధూమ్ ధామ్ అని వచ్చేలా చేస్తాడు. న్యూస్ వైరల్ అయిపోతుంది. దాంతో హీరో మీద అంత ఫోకస్ చేస్తారు. సో ఇప్పుడు హీరో ఆ ప్రాసిక్యూట్ని దారి కాచి తన దగ్గర పిలిపించుకొని వార్నింగ్ ఇద్దామని పిలుస్తాడు. పిలిచి తన దగ్గర ఉన్నటువంటి ఆ చైర్మన్తో ఉన్నటువంటి ఫొటోస్ని చూపిస్తాడు. ప్రాసిక్యూటర్ ఏమాత్రం తగ్గకుండా ఆ హీరోకి ఆ ఓనర్కి మధ్య ఉన్నటువంటి డీలింగ్స్, ఆ ఫోన్ రికార్డ్స్ అవన్నీ చూపిస్తారనమాట. ఇప్పుడు హీరోకి షాక్ అనమాట. సో మొత్తం ప్లాన్ అంతా రివర్స్ అయిపోయిందని చెప్పేసి హీరో ఆవేశపడిపోతాడు. దీనికి ఒకే ఒక సొల్యూషన్ ఉంది, ఆ జైల్లో ఉన్న అమ్మాయికుడు నోరు మూయించాలి. నోరు మూయించడం ఎందుకు, ప్రాణాలు లేకుండా చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఆ ఓనర్ వీళ్ళకి కాల్ చేసి అమ్మాయికుని చంపి అని చెప్పేసి చెబుతాడు. అలాగే అని చెప్పేసి హీరోకి చెప్పి హీరో చెప్పిన వాయిస్ని ఎవిడెన్స్ కోసం సేఫ్ సైడ్ రికార్డ్ చేస్తాడు ఈ ఓనర్. సో చైర్మన్ చంపిన సేమ్ కిల్లర్ని జైల్లో ఉన్న అమ్మాయికుని చంపడానికి ఆ కిరాయి కోటుగాడిని ఒక ఖైదీలాగా లోపలికి వెళతాడు. రాత్రికి రాత్రే పాపం అమాయకుని మన కిరాయి కోటిగాడు చంపేసి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి క్రియేట్ చేయిస్తాడు. అది చూసి ప్రాసిక్యూటర్ అదిరిపోతాడనమాట. తన హ్యాండ్ ఓవర్లో ఉన్న నిందితుడు ఇలా చనిపోతే ప్రాసిక్యూటర్కే చెడ్డ పేరు. ఆ షాక్లో ఉన్నటువంటి ప్రాసిక్యూటర్ అందరినీ చూస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళని మన కిరాయి కోటు గారిని చూసి గుర్తుపడతాడు. ఎందుకంటే ఆ చైర్మన్ని చంపినప్పుడు అదే ఫేసు అక్కడ కనిపించింది అన్నమాట. వీడు అక్కడ చూశాడు. సో ఇదంతా హీరో మన ఓనర్ గారు చేసిన పని అని చెప్పేసి క్లారిటీగా ప్రాసిక్యూటర్కి అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు ప్రాసిక్యూటర్ పెద్ద స్టెప్ వేస్తాడనమాట. హీరో మీద ఉన్నటువంటి ఇంటర్నల్ అఫైర్స్ వాళ్ళ కేసుని తిరగదోడుతాడు. బావ మీద సిస్టర్ మీద ఆ ఓనర్ దగ్గర లంచం తీసుకున్నట్టుగా కేసుని కూడా రీఓపెన్ చేస్తాడు. అందరినీ కోర్టుకు లాగుతాడు, అరెస్ట్ చేపిస్తాడు. ఇది విన్న హీరో డీప్ షాక్ అయిపోతాడు, టెన్షన్ పడిపోతాడు, ఆవేశపడతాడు. మొత్తం హీరో ఇరుక్కుపోయాడు. బయటపడాలంటే ఇప్పుడు ప్రాసిక్యూటర్ దగ్గర హీరో సరెండర్ అవ్వాల్సిందే. సో కర్తవ్యం హీరోకి బోధపడింది. అందుకే ప్రాసిక్యూటర్ని సోలోగా ఒక రెస్టారెంట్కి రమ్మని హీరో పిలుస్తాడు. ప్రాసిక్యూటర్ వస్తాడు. ఇప్పుడు హీరో ప్రాసిక్యూటర్తో ఏదో ఛాలెంజ్లు ఫైట్లు చేస్తాడనుకుంటే ఫ్యాంట్ ఇప్పి లెటర్లుగా కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుతాడు. ఇది ఎక్స్పెక్ట్ చేయనటువంటి సీన్ అనమాట. ఇలాంటివి చివరి వరకు చాలానే ఉంటాయి ఈ సినిమాలో. ఇప్పుడు ప్రాసిక్యూటర్ తగ్గుతాడు. జైల్లో పెట్టినటువంటి సిస్టర్ ఫ్యామిలీని మొత్తం అందరినీ విడిపిస్తాడు. హీరోపై పెట్టినటువంటి కేసులు కూడా వెనక్కి తీసుకుంటాడు. ఇప్పుడు నెక్స్ట్ ఆ జైల్లో చనిపోయినటువంటి అమాయకుడి శవం మార్చురీలో ఉంటుంది. అక్కడికి హీరో అతని అసిస్టెంట్ వచ్చారు. హీరోకి ఇంతలో ఫోన్ వస్తుంది. అసిస్టెంట్ చూస్తుంటాడు కానీ ఫోన్ కట్ చేస్తాడు, ఎత్తడు. బాస్కి ఇంత ముందులాగా నాతోనూ టీంతోనూ షేర్ చేసుకోవట్లేదు అని చెప్పేసి అసిస్టెంట్కి బాస్ మీద అంటే హీరో మీద అనుమానం వస్తుంది. అడిగేస్తాడు కూడా.
హీరోని. చచ్చా మీ దగ్గర నేను దాస్తాను రా, ఏం లేదు అని ఏదో అబద్ధం చెప్పి అక్కడి నుంచి పక్కకు వచ్చేస్తాడు. కానీ అసిస్టెంట్ గారికి మాత్రం డౌట్ మాత్రం తీరలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఓపెన్ చేస్తే అమాయకుడు యొక్క భార్య కూతురు నడి రోడ్డు మీద ఉంటారు. హీరో చూసి మన ఈగో కోసం కేసు క్లోజ్ చేయించడం కోసం అమాయకుని ఎరగా వాడుకొని ఆ ఫ్యామిలీని ఇంత కష్టం తీసుకొచ్చాం, అనవసరంగా వాడిని ఇరికిచ్చి చంపేశాం అని చెప్పేసి తన దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఇచ్చి ఇవ్వమని చెప్పేసి హీరో అసిస్టెంట్కి పంపిస్తాడు. అసిస్టెంట్ గారు ఆ భార్యకి డబ్బులు ఇస్తాడు. ఈ గ్యాప్లో ఇందాక ఫోను మిస్ చేశాడు కదా, ఇప్పుడు ఆ ఓనర్కి కాల్ చేస్తాడు హీరో. ఇప్పుడు అవతల పక్క హీరోతో ఆ ఓనర్ అంటాడు, ఏం లేదు హీరో గారు, మనకి కొత్త ప్రాజెక్ట్ వచ్చింది కదా, ఆ ప్లాన్ అంతా బాగానే జరుగుతుంది, కానీ ఆ ఇన్స్పెక్షన్ ఆఫీసరు ఏదో కొర్రీలు పెడుతున్నాడు. ఆ ఆఫీసరు నీ తాలూకా ఉంది కదా, నీ ఫ్రెండ్ అంటే కదా, సో నువ్వు అతనికి చెప్పి ఈ లైన్ క్లియర్ చేయించి నాకు ప్రాబ్లమ్స్ రాకుండా చెయ్యాలి అని చెప్పేసి అడుగుతాడు. హీరోకి చెప్తాడు, అలాగే చేద్దాం, నువ్వు మీ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గర రా, నేను అక్కడికి వస్తాను, మనం కలిసి మాట్లాడి ఫైనల్ చేసుకుందాం అని చెప్పేసి చెబుతాడు హీరో. ఇప్పుడు అసిస్టెంట్తో నాకు చిన్న పని ఉందని చెప్పేసి అబద్ధం చెప్పి వెళ్ళిపోతాడు. కానీ వెళుతున్నటువంటి హీరోని అసిస్టెంటు అలాగా అనుమానంతోనే చూస్తాడనమాట. ఇప్పుడు ఇక్కడతో ఈ సీన్ కట్ అయ్యాక నెక్స్ట్ ఓపెన్ చేస్తే హీరో ఇప్పుడు చెప్పినటువంటి ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గర ఓనర్ని కలుస్తాడనమాట. అక్కడ హీరో ఏం చెప్పి ఓనర్ని బెదిరిద్దామనుకున్నాడో తెలియదు, కానీ ఓనర్ మాత్రం హీరో చెప్పినటువంటి ఆ ప్లాను, అమాయకుని చంపేయమనేటువంటి వాయిస్, ఈ ఎవిడెన్స్ అన్నీ కూడా హీరోకి చూపించి రివర్స్లో బెదిరిస్తాడు. హీరో తగ్గిపోయి, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, నీకు కావాల్సింది ఆ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ చేత నీ పని అవ్వాలి, నీకు అడ్డంకి రాకుండా చూసుకోవాలి, అంతే కదా, అది నేను చూసుకుంటానని చెప్పేసి అక్కడి నుంచి హీరో లిఫ్ట్లో కిందకి వస్తూ ఉంటాడు. హీరో వస్తుంటే ఆ ఓనర్ యొక్క రైట్ హ్యాండ్ అసిస్టెంట్ గారు క్రాస్ చేసి ఓనర్ దగ్గరికి వెళుతూ ఉంటారన్నమాట. జస్ట్ ఫ్యూ మినిట్స్ లేటరు ఆ పై అంతస్తులో నుంచి ఓనరు ఆ కన్స్ట్రక్షన్ లిఫ్ట్లో కిందకి దిగుతూ ఉంటాడు. సడన్గా లిఫ్ట్ సగంలోనే ఆగిపోతుంది. షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల ఏమో కానీ తర్వాత తెలుస్తుంది, ఒక్కసారిగా లిఫ్ట్ వాయు వేగంతో కింద పడుతూ ఉంటుంది. అంతే, మన ఓనర్ క్యారెక్టర్ చట్నీ అయిపోతాడు, చనిపోతాడు. సో ఇప్పుడు రివీల్ చేస్తే హీరో ఇచ్చినటువంటి స్ట్రోక్ అనమాట ఇది. ఇందాక హీరో లిఫ్ట్ దిగుతున్నప్పుడు ఆ ఓనర్ యొక్క రైట్ అసిస్టెంట్ గారు హీరోని క్రాస్ చేసి వెళ్ళాడు కదా, అప్పుడు వాడిని సెట్ చేశాడు మన హీరో. ఎన్నాళ్ళు మీ బాస్ దగ్గర ఉంటావు, నువ్వు బాస్ అవ్వాలి కదరా అని చెప్పేసి వాడిని మోటివేట్ చేసి ఓనర్ని చంపిస్తాడనమాట లిఫ్ట్లో పవర్ కట్ చేసి. సో ఇప్పుడు రైట్ హ్యాండ్ గారు రేపు ఓనర్ లాగా అయిపోయి ఆ ప్లేస్కి వచ్చేసి మన మీద ఎక్కుతాడేమో అని చెప్పేసి శత్రుశేషం మిత్రశేషం ఉంచుకోకూడదని హీరో, అంటే ఆ రైట్ హ్యాండ్ గారిని చంపేద్దామని చెప్పేసి చనిపోయిన సస్పెక్ట్ గారి దగ్గర నొక్కేసిన రివాల్వర్ తీసి షూట్ చేద్దామనే టైంకి హీరో యొక్క అసిస్టెంట్ ఎంట్రీ ఇస్తాడనమాట. వాడిని చూసి, అరే నువ్వెందుకురా ఎక్కడికి వచ్చావు అని చెప్పేసి హీరో తిరిగి వాడితో మాట్లాడుతుంటాడు. ఈ గ్యాప్లో ఈ రైట్ హ్యాండ్ గాడు అవకాశంగా తీసుకొని కత్తితో హీరోని ఒకే ఒక పొడుస్తాడనమాట. ఇప్పుడు ఆ హీరో యొక్క అసిస్టెంట్ వచ్చి హీరోతో, గురువుగారు మీకెందుకు ఈ చంపడాలు అవన్నీ కూడా, ఇప్పుడు ఆ హీరో అసిస్టెంట్ హీరో దగ్గరకు వచ్చి, గురువుగారు మీకెందుకు ఈ చంపడాలు అవన్నీ కూడా, మీ రాజ్యం అవ్వండి, నేను చూసుకుంటాను అవ్వండి అంటుంటే, అరే నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళరా అని చెప్పేసి అంటుంటాడు. ఇద్దరు స్ట్రగుల్ పడుతూ ఉంటారు. ఆ స్ట్రగుల్ పడుతూ ఉన్నది గ్యాప్లో ఇంకో పక్క ఆ రైట్ హ్యాండ్ గాడు మీరు ఏదో ఒకటి తేల్చుకోండి అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాడు ఆ కత్తితో. ఇప్పుడు హీరో ఆ అసిస్టెంట్ స్ట్రగుల్ అవుతూ ఉంటే హీరో చేతిలోని రివాల్వరు బై మిస్టేక్గా చేయి తగిలి పేలుతుంది. దాంతో అసిస్టెంట్ గాడు ఆ బుల్లెట్ గుండెల్లో దిగిపోతుంది. స్పాట్లో అసిస్టెంట్ గాడు చనిపోతాడు. హీరో షాక్ అయిపోయి చూస్తుంటాడు. ఇప్పుడు రైట్ హ్యాండ్ గాడు కూడా బెత్తరపోతాడనమాట. అయ్యో తప్పు మీద తప్పు జరిగిపోతుంది, నా చేతిలో నా అసిస్టెంట్ని చంపేశానని చెప్పి హీరో ఫీల్ అవుతూనే ఉంటాడు. ఆ ఫీల్ అవుతూనే ఆ రైట్ హ్యాండ్ గారిని అదే కోపంతో రివాల్వర్తో షూట్ చేసి చంపేస్తాడు. ఇప్పుడు రైట్ హ్యాండ్ గారి చేతిలోని కత్తిని అసిస్టెంట్ చేతిలో పెట్టి రివాల్వర్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ని చెరిపేసి ఇద్దరూ కొట్టుకొని చనిపోయినట్టుగా సీన్ క్రియేట్ చేసి హీరో అక్కడి నుంచి వచ్చేస్తాడు. మొత్తానికి ఇన్ని చేసిన హీరోని మాత్రం పోలీస్ డిపార్ట్మెంటు, గవర్నమెంటు సీరియల్ కిల్లర్ కేసుని క్లోజ్ చేసినందుకు పెద్ద సన్మానం చేసి ప్రమోషన్ ఇచ్చి మెడల్స్ కూడా బహుకరిస్తారు. ఇంకో పక్క చనిపోయిన అసిస్టెంట్కు దాన సంస్కారాలు జరుగుతూ ఉంటాయి. హీరో టీంలోని మిగిలిన వాళ్ళందరూ కూడా అసిస్టెంట్ యొక్క దాన సంస్కారాల దగ్గర ఉంటారు. హీరో మీద కోపంతో ఉంటారు. ఎందుకంటే
ఇన్నాళ్ళు ఒక ఫ్యామిలీగా టీంలో ఉన్నటువంటి ముఖ్య శిష్యుడైనటువంటి అసిస్టెంట్ ఫ్యూనరల్కి అటెండ్ అవ్వకుండా మెడల్స్ తీసుకుంటున్నాడని చెప్పేసి హీరో మీద కోపపడతారు అనమాట. అలాగే హీరో మీద డౌట్ కూడా ఉంటుందన్నమాట అసిస్టెంట్ చావు వెనకాతల. దాని మీద ఎంక్వైరీ చేస్తారు మొత్తం టీం అంతా కూడా. సో ఈ ఓనర్కి రైట్ హ్యాండ్ అసిస్టెంట్, లెఫ్ట్ హ్యాండ్ అసిస్టెంట్ ఇద్దరు ఉంటారనమాట. సో ఈ లెఫ్ట్ హ్యాండ్ అసిస్టెంట్ గాడు స్పాట్లో మిస్ అయిపోయాడు. వాడు ఎందుకు మిస్ అయిపోయాడు అని చెప్పేసి ఆరా తీస్తే వాడిని పట్టుకొని గట్టిగా నిలదీసి తగిలిస్తారు. సో ఇప్పుడు ఆ లెఫ్ట్ హ్యాండ్ గాడు మొత్తం జరిగింది నిజం కక్కుతాడనమాట. చెప్పడం కాదు, వీడియో చూపిస్తాడనమాట. ఇప్పుడు హీరో ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో ఓనర్ని కలవడానికి వచ్చినప్పుడు వీడు పైనుంచి వీడియో తీస్తుంటాడు. అలా వీడియో తీయమని చెప్పిందే ఓనర్ గారు అనమాట. సో ఈ లెఫ్ట్ హ్యాండ్ గారు వీడియో మొత్తం తీస్తుంటాడు. అది చచ్చిపోవడంతో పాటు ఇప్పుడు హీరో అసిస్టెంటు ఆ రైట్ హ్యాండ్ గారు స్ట్రగుల్ పడుతున్నప్పుడు చనిపోవడం, ఈ వాళ్ళిద్దరినీ కూడా సాక్ష్యాలు లేకుండా హీరో క్రియేట్ చేయడం అంతా కూడా వీడు రికార్డ్ చేశాడు. దాన్ని ఇప్పుడు హీరో టీము చూస్తుంటారనమాట. ఇది చూసిన టీంకి హీరో మీద ద్వేషం కలుగుతుంటుంది, కోపం పెరిగిపోతుంటుంది. అమ్మ బాసు ఇంత చేసావా అని చెప్పేసి ఆ టీము ఆ లెఫ్ట్ హ్యాండ్తో ఇంకో పని చేయమని చెప్పారు. ఆ పని ఏంటనేది మనకు తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ కట్ చేస్తే ఈ ప్రమోషను సత్కారాలు అన్నీ అయిపోయిన తర్వాత తన ఛాంబర్కి వచ్చిన హీరోకి ఆ టేబుల్ మీద ఉన్నటువంటి రిపోర్ట్స్ చూస్తాడు. ఇంకో హీరో లాంటి మన బ్యాడ్ ప్రాసిక్యూటర్ కూడా ఆ టేబుల్ మీద రిపోర్ట్స్ ఉంటాయి. ఇద్దరూ కలిసి ఆ రిపోర్ట్స్ని చెరో ప్లేస్లో చూస్తారు, షాక్ అవుతారు. మనం వింటే మనం కూడా షాక్ అవుతాం. అదేంటంటే స్టార్టింగ్ సీన్లో ఆ సీరియల్ కిల్లర్ ఒక అమ్మాయిని చంపేశాడు కదా, ఆ అమ్మాయి బాడీలో కిల్లర్ యొక్క బ్లడ్ మార్కులు ఉన్నాయి. సో వాటర్లో తడవడం వల్ల కనిపెట్టడం కష్టం అని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్ ఫోరెన్సిక్ టెస్టులతో ఆ డిఎన్ఏని చెక్ చేస్తుంటే అమ్మాయి శరీరంలో ఉన్నటువంటి ఆ బ్లడ్, ఆ చనిపోయిన అమ్మాయికి అనుకొని అరెస్ట్ అయినటువంటి నిందితుడి యొక్క బ్లడ్ కూడా ఒకటే. అంటే అసలు సీరియల్ కిల్లర్ ఎవరో కాదు, అమాయకుడే. ఇది ట్విస్ట్ అనమాట. వాడు తన మానసికంగా ఎదురు భార్య కూతురుతో ఉంటూనే ఇంతమంది అమ్మాయిల్ని మర్డర్ చేశాడు. సో ఆ మర్డర్ చేయడానికి కూడా తన మానసికంగా ఎదిగినటువంటి భార్య వల్లనే చేసి ఉంటాడని చెప్పేసి చెప్తారన్నమాట. ఇప్పుడు మర్డర్ చేసి అన్ని మర్డర్స్ చేసి కొన్నాళ్ళు సైలెంట్గా ఉందామనుకున్న వాడిని వీళ్ళు సెట్ చేశారన్నమాట. సో మనం అమాయకుడు అనుకుని జాలిపడ్డాం వాడి మీద. నిజానికి హీరో అసలైన సీరియల్ కిల్లర్నే తెలియకుండా అరెస్ట్ చేశాడు. తెలియకుండా చేసినా కానీ తన అసిస్టెంట్ని మాత్రం ఈ సందర్భంగా పోగొట్టుకున్నాడు అని చాలా గిల్టీగా కారులో కూర్చొని హీరో ఏడుస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. అదే టైంకి ఇప్పుడు ఇంకో కారులో ఒకడు వస్తాడు. వాడెవడో కాదు, ఇందాక హీరో టీముని సెట్ చేశారు కదా లెఫ్ట్ హ్యాండ్ గాడు, వాడనమాట. ఇప్పుడు వాడు హీరోని షూట్ చేసి వెళ్ళిపోతాడు. సో ఇది సెట్ చేసింది ఎవరో కాదు, హీరో యొక్క టీం వాళ్ళే. సో ఇప్పుడు ఆ కొన ఊపిరితో ఉన్నటువంటి హీరో గిలగల్లాడుతూ ఉంటాడు. అతని దగ్గరికి ఆ మిగిలిన హీరో టీం వాళ్ళు వచ్చి, దిక్కుమాల మెడల్స్ కోసమే కదా, నీ ప్రమోషన్ కోసమే కదా ఫ్యామిలీ ఉన్నటువంటి అసిస్టెంట్ని చంపేశావు, ఇంత పని చేసావు అని చెప్పేసి ఆ మెడల్స్ని లాగేసుకొని తిట్టి వెళ్ళిపోతారు. ఇంతకంటే దారుణం ఏదైనా ఉంటుందా పాపం హీరోకి. సో స్వార్థం కోసం తప్పు మీద తప్పు చేసి కుక్క చావు చేస్తాడు హీరో. సో నెక్స్ట్ ప్రాసిక్యూటర్ చేసిన తప్పులు ఆధారాలతో సహా బయటపడడంతో ప్రాసిక్యూటర్ని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటారు. ప్రాసిక్యూటర్కి పరపతి ఉన్నటువంటి మామయ్య ఉన్నాడు కాబట్టి ఆ మామయ్య వచ్చేసి, రే అల్లుడు నేను ఉన్నాను రా, నిన్ను బయట తీసుకొస్తాను కదా అని చెప్పేసి వెళ్తుంటాడు. అలా అతను మామయ్యతో పాటు ప్రాసిక్యూటర్ వెళ్తుంటే కెమెరా అలా బ్యాక్ వస్తుంది. ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎవడు తీసుకున్న గోతులో వాడు పడతాడని చెప్పేసి ఇక్కడతో సినిమా ఎండ్ అయిపోతుంది. నేను చెప్పినట్టు ఈ సినిమాలో అందరూ చెడ్డవారే కదా, ఒక్కడ కూడా మంచి వాళ్ళు లేరు. ఇలాంటి హీరో క్యారెక్టర్ మీరు ఎక్కడ చూసుంటారు కదా, ఇలాంటి ప్రయోగాలు సౌత్ కొరియా వాళ్ళే చేయగలుగుతారు. సినిమా మీద మీ కామెంట్స్ నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.